హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వారణాసి, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే మన లోకేష్ కనకరాజు గారు, అలాగే ఎల్సీయూ గురించి అప్డేట్స్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం మొదలు పెట్టుకుందాం. వారణాసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారి కొలాబరేషన్ లో వస్తున్న సినిమా. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అది క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ గురించి, అది క్రియేట్ చేస్తున్న యూఫోరియా గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆ ఫస్ట్ లుక్ వీడియోలో ఒక షాట్ అయితే ఉంటుందన్నమాట. మన ఆ వానర సేన పైన శ్రీరాముల వారు ఆ బాణం ఎక్కిపెట్టిన షాట్ అప్పుడు రామ అని ఒక మ్యూజిక్ అయితే వస్తే అదైతే ఎప్పటికీ ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్లో గుండెల్లో అలా మోగుతానే ఉందన్నమాట. ఆ రేంజ్ షాట్ అయితే ఒక ఫస్ట్ లుక్ వీడియోలోనే మన రాజమౌళి గారు అయితే పెట్టారు. ఇంకా సినిమాలో ఏ రేంజ్లో చూపిస్తారా అనే క్యూరియాసిటీ అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. ఇంకా ఆ ఫస్ట్ లుక్ వీడియో లాంచ్ ఈవెంట్లోనే మన రాజమౌళి గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఆ శ్రీరాములు వారి గెటప్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంక ఇది పక్కన పెడితే రేపటి నుంచి హైదరాబాద్లో ఈ వారణాసి సినిమాకి సంబంధించిన కొత్త స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ రీసెంట్గా అయిన స్కెడ్యూల్లో ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వెల్ బ్లాక్ని అయితే రాజమౌళి గారు అయితే తీశారనమాట. ఈ సినిమా షూటింగ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. 2027లో ఈ సినిమా అయితే మన ముందుకైతే వస్తే అయితే ఇంటర్వెల్ షూటింగ్ అయితే జరిగింది కదా. ఆ ఇంటర్వెల్ షూటింగ్లో మన మహేష్ బాబు గారు విత్ బియర్డ్ లుక్, అలాగే వితౌట్ బియర్డ్ లుక్లో కూడా ఆయన అయితే కనపడబోతున్నారు. అంటే నాకు తెలిసి ఆ శ్రీరాములు వారి గెటప్తో ఆ ఇంటర్వెల్లో మన మహేష్ బాబు గారి గ్లింప్సెస్ అయితే మనం అయితే ఖచ్చితంగా చూస్తామని నాకైతే అనిపిస్తుంది. నేనైతే ఈ వారణాసి సినిమా యొక్క ఇంటర్వెల్ బ్లాగ్ గురించి అయితే చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఆ ఫస్ట్ లుక్ వీడియో అనమాట. ఒకటా రెండా ఈ సినిమా స్టోరీలో ఒక 5-6 లేయర్స్ ఉన్నట్టయితే ఆ ఫస్ట్ లుక్ వీడియోలో మనకైతే కనపడుతుంది. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మొత్తం టైం లైన్స్ అన్నిటినీ కలిపి కొట్టి మన రాజమౌళి గారు అయితే ఒక విజువల్ వండర్ని అయితే మన ముందుకైతే తేబోతున్నారు. అంటే రాజమౌళి గారు అంటే ఇంటర్వెల్ బ్లాగ్స్ తీయటంలో ఆయన దిట్ట అనమాట. ఆయన సినిమాల్లో ప్రతి సినిమా చూసుకోండి, ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నాకైతే మరి ముఖ్యంగా RRR ఇంటర్వెల్ సీక్వెన్స్ కావచ్చు, సింహాద్రి సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కావచ్చు, ఈ రెండు కూడా మామూలు పిచ్చ కాదు, చాలా అంటే చాలా ఇష్టం. ప్లస్ ఛత్రపతి సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అనమాట. ఇంకా విక్రమార్కుడు, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా యొక్క ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోద్ది. అంటే ఏగతో కూడా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చేపించి ఆయన గూస్ బంప్స్ అయితే తెప్పించాడు. కానీ అలాంటిది ఈ వారణాసి సినిమా బడ్జెట్టే 1000 కోట్లు. అందులోని సినిమా స్టోరీ చూస్తుంటే మామూలుగా లేదా ఫస్ట్ లుక్ వీడియోతోనే అందరికీ పిచ్చెక్కిచ్చేశాడు. అలాంటిది ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ మన రాజమౌళి గారు ఏ రేంజ్లో డిజైన్ చేశాడా, అలాగా ఇంటర్వెల్ బ్లాక్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఏ రేంజ్లో ప్రజెంట్ చేశారో చూడడానికి నేనైతే చాలా అంటే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నా. నాకు తెలిసి మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన ఒక నక్షత్రం లాగా, ఒక మెరిసే స్టార్ లాగైతే ఆ ఇంటర్వెల్ బ్లాక్ అలా నిలిచిపోద్దని నేనైతే అనుకుంటున్నా. మరి ఈ సినిమా గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకిది పక్కన పెడితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమా నుండి ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ రోజు నుంచి ఆ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మనం ఆల్రెడీ దీని గురించి ఒకసారి అయితే మాట్లాడుకున్నాం. అయితే నేనైతే మొన్నటి నుంచి అయితే డబ్బింగ్ అయితే స్టార్ట్ అయిద్దని అయితే చెప్పాను. కానీ ఈ రోజు నుంచి పూజా కార్యక్రమంతో ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మార్చ్ 26న 2026 ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్లో వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇప్పుడు డబ్బింగ్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఫుల్ స్పీడ్లో అయితే మన హరీష్ శంకర్ గారు అయితే చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా పవర్ఫుల్గా, చాలా క్యాచీగా, అట్ ద సేమ్ టైం కొద్దిగా ఎటకారంతో అయితే కూడి ఉంటాయని టాక్ అయితే వినపడుతుంది. అంటే గబ్బర్ సింగ్ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలాంటి పంచులు అయితే వేస్తారో,
ఎలాంటి మాస్ డైలాగ్స్ అయితే చెప్తారో, ఎంత ఫ్రీ ఫ్లోలో కనబడతారో సేమ్ అవేమీ మిస్ అవ్వకుండా అన్ని కలగలుపుకుని ఒక ఫ్రీ ఫ్లో కళ్యాణ్ గారిని అయితే ఈ సినిమాలో అయితే మనం అయితే చూస్తామంట. ఇంక ఇది పక్కన పెడితే ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ అప్డేట్ కూడా మరికొద్ది రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. ఈ ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్లోనే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ అప్డేట్ అయితే మన ముందుకైతే వచ్చేస్తే, ఎందుకంటే ఇంక వరుస పెట్టి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మార్చి 26 సినిమా రిలీజ్ కాబట్టి ముందు రిలీజ్ డేట్ని అయితే వీళ్ళైతే ప్రకటిస్తారు. దాంతోపాటే సెకండ్ సింగిల్ యొక్క అప్డేట్ కూడా వీళ్ళైతే మనకైతే చెప్తారు. మరి అదనమాట మ్యాటర్. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. అలా అప్డేట్ ఇవ్వగానే మన ఛానల్లో అయితే అలా అప్డేట్ అయితే కనపడుద్ది. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇది పక్కన పెడితే LCU లోకేష్ కనకరాజ్ యూనివర్స్ అది కూడా పక్కన పెడితే ఖైదీ 2 ఎప్పుడు, అసలు ఖైదీ 2 ఎప్పుడు అని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరూ అడుగుతానే ఉన్నారు. ఆ సమాధానం కార్తీ గారి దగ్గర కూడా లేదన్నమాట. చివరికి దానికి సమాధానం ఈ సినిమా డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ గారే చెప్పారు. ఆయన ఏమంటాడంటే, ప్రజెంట్ అల్లు అర్జున్ గారితో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో లోకేష్ కనకరాజ్ గారు అయితే ఒక సినిమాని అయితే ఒప్పుకున్నాడు కదా. ఆ సినిమా అవగానే ఖైదీ 2 సినిమాని అయితే ఆయన అయితే తెస్తాడంట. అయితే ఈ స్టేట్మెంట్ వినగానే అందరూ ఏమన్నారంటే, అప్పట్లో కూలీ సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఇదే చెప్పారు, కూలీ సినిమా అవగానే ఖైదీ 2 సినిమా అయితే తెస్తా అన్నారు. కానీ అదైతే తీయకుండా ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా అయితే తెస్తున్నారని అయితే అడిగారు. దానికి ఆయన ఏం చెప్పాడంటే, యాక్చువల్గా కూలీ 2 సినిమా అవగానే కూలీ సినిమా అవగానే ఖైదీ 2 సినిమాని ఆయన అయితే తీద్దాం అనుకున్నాడంట. కానీ రజనీకాంత్ గారు కావచ్చు, అలాగే కమల్ హాసన్ గారు కావచ్చు, వాళ్ళిద్దరు మల్టీ స్టార్ ఏదైతే ఉందో అదైతే చేయమని అయితే అడిగారంట. లోకేష్ కనకరాజ్ గారు కూడా అంత క్రేజీ ప్రాజెక్ట్ అలాంటి లెజెండ్స్ అడిగితే చేయకుండా ఎవరుంటారు, చేస్తా అని చెప్పి ఆ స్క్రిప్ట్ పైన కూడా వర్క్ అయితే చేశారంట. కానీ ఒక నెలన్నర చేసిన తర్వాత ఎలాంటి స్క్రిప్ట్ కాదు, చాలా లైట్ హార్టెడ్ స్క్రిప్ట్ అయితే చేయమని వాళ్ళు అయితే అడిగారంట. అలా అయితే కుదరదు, ఈ స్క్రిప్ట్కి వాళ్ళు అడిగే స్క్రిప్ట్కి ఎటువంటి సంబంధం అయితే లేదని ఆ ప్రాజెక్ట్ నుంచి లోకేష్ కనకరాజ్ గారు అయితే బయటకు అయితే వచ్చేసారంట. అలా బయటకు వచ్చేసిన తర్వాత హీరో కార్తీ గారు కూడా ఇంకొక సినిమాని అయితే ఒప్పుకున్నారంట. ఇంకా ఆ టైంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో లోకేష్ కనకరాజ్ గారికి ఎప్పటి నుంచో ఒక సినిమా చెయ్యాలి అంటే ఆ అగ్రిమెంట్ అయితే ఉందంట. అది ఇప్పుడైతే లైన్లోకి అయితే వచ్చి, ఈ స్పేస్లో ఇదైతే లైన్లోకి అయితే వచ్చి అల్లు అర్జున్ గారి సినిమాని అయితే చేస్తానని లోకేష్ కనకరాజ్ గారు అయితే ఒప్పుకున్నారంట. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసేసి ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఖైదీ 2 సినిమా అయితే తెస్తాడంట. అయితే ఖైదీ 2 సినిమా తీసేసి వెంటనే మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళిపోతారా అంటే అలా కాదంట. ఖైదీ 2 తీసి వెంటనే విక్రమ్ 2 తీసి దాని తర్వాత రోలెక్స్ యొక్క స్టాండ్ అలోన్ సినిమా అయితే తీసి LCEని అయితే కంప్లీట్ చేస్తానని ఆయన అయితే చెప్పాడు. కానీ ఆ మాటల్లో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనకు అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈయనైతే ఎలా చెప్తున్నాడు, ఒక పక్క కార్తీ గారేమో ఖైదీ 2 గురించి అడిగితే నాకేమీ తెలియదు, మొత్తం లోకేష్ కనకరాజ్ గారిని అడగండి అంటూ ఆయన అయితే చెప్పాడు. లేకపోతే అసలు ఖైదీ 2 గురించి నన్ను అసలు ఏమీ అడగొద్దని ఆయన అయితే చెప్పాడు. కానీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో లోకేష్ కనకరాజ్ గారు అయితే ఈ విధంగా క్లారిటీ అయితే ఇచ్చాడు. LCUనైతే వదిలేయలేదు, దాన్ని అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని ఆయన అయితే చెప్పాడు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, అసలు లోకేష్ కనకరాజ్ గారి దగ్గర ఖైదీ 2 సినిమా స్టోరీ లేదు, రోలెక్స్ స్టోరీ లేదు, అసలు LCU యొక్క స్టోరీయే లేదు. కానీ హైప్ బిల్డ్ చేసుకోవడానికి ఆయన ఆ స్టోరీలను అయితే మధ్యలో ఆపేసి ఈ విధంగా అయితే గేమ్స్ అయితే ఆడుతున్నాడని కొంతమంది అయితే అంటున్నారు. మరి వీటిలో ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఒక్కటైతే నిజం, ఖైదీ 2 సినిమా లేట్ అవటం వల్ల ఖైదీ సినిమాలో కార్తీ గారి పాప అయితే పెద్దది కూడా అయిపోయింది. మరి ఆవిడ క్యారెక్టర్ని ఎవరినైనా రీప్లేస్ చేపిస్తారా, లేకపోతే ఇంకేమైనా ప్రత్యామ్నాయం స్క్రిప్ట్లో చేంజ్ చేసి ఆలోచిస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అల్లు అర్జున్ గారి సినిమా 2027లో అయితే రిలీజ్ అయిపోద్ది. మరి ఈయన చెప్పిన ప్రకారం 2028లో ఖైదీ 2 సినిమాని అయితే మనం థియేటర్స్లో అయితే చూడాలి. మరి అది నిజమైద్దా, మళ్ళీ కూలీ సినిమా టైంలో చెప్పినట్టుగానే అది ఒక బూటకంగా మిగిలిపోద్దా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి మీలో ఎంతమంది ఖైదీ 2 సినిమా గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.